అందరికీ నమస్తే. ఈ వీడియోలో హార్ట్కి అంగస్తంభన సమస్యకి రిలేషన్ ఏంటో తెలుసుకుందాం. ఇవాళ ఎవరైనా ఒక పేషెంట్ మా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం సరిగ్గా గట్టిపడట్లేదు అని వస్తే ఇట్లాంటి పేషెంట్లలో చాలా మటుకు మంది 3 to 5 years తర్వాత హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో పెద్ద సైన్స్ ఏం లేదండి, సింపుల్ లాజిక్. అంగం గట్టిపడాలి అంటే రక్త సరఫరా బాగుండాలి. రక్త సరఫరా అంటే రక్తనాళుల్లో బ్లడ్ మంచిగా ఫ్లో అవ్వాలి. ఎప్పుడైతే అంగానికి బ్లడ్ ఫ్లో తగ్గిపోతుందో అప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్యలు వస్తాయి. దీన్ని గ్లోబల్గా చూడాలి మనం. అంటే ఏంటంటే ఇది కేవలం ఈ ఒక్క అవయవానికి బ్లడ్ సప్లై తగ్గిపోయినట్టు కాదు, శరీరంలో అన్ని అవయవాలకి బ్లడ్ సప్లై తగ్గుతూ పోతుంది. సో క్రమేపీ రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల లోపల బ్రెయిన్కి, హార్ట్కి, అలాగే కిడ్నీస్కి వీటికి రక్త సరఫరా తగ్గిపోతే, హార్ట్కి తగ్గిపోతే ఏమవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇవాళ కానీ ఒక మనిషికి అంగస్తంభన సమస్య వచ్చింది అంటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అని భావించాలి. ఇవాళ మీరు చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే మీ షుగరు, బీపీ, ఒబెసిటీ, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నిటిని మానేయటము, కంట్రోల్లో పెట్టుకోవడం చేయాలి. అలాగే కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా మీ అంగస్తంభన సమస్య సాల్వ్ అవుతుంది. వీటికంటే ముఖ్యంగా మీ హార్ట్ని, మీ బ్రెయిన్ని, మీ కిడ్నీస్ని, మిమ్మల్ని, మీ లవ్డ్ వన్స్ని మీరు పదిలంగా ఉంచినట్టు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ సప్లై, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ హార్ట్కి ఇది ఎలా రిలేటెడ్. కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయండి, హ్యాపీగా ఉండండి. నమస్తే.